అందరికీ జై శ్రీరామ్ అండి. నేను ఇన్ని రోజులు బట్టి వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే మా ఊర్లో అమ్మవారి పండుగ జరుగుతుందనమాట. దీంట్లో ముఖ్య పాత్ర మా తమ్ముడిది అవ్వడం వల్ల అంటే ఘటాలు పట్టుకున్నవారు మా తమ్ముడనమాట. దానివల్ల నేను వాళ్ళ చుట్టూ తిరగాల్సి వచ్చిందనమాట. అందువల్ల ఏ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఘట్టాలు వెతుకోవడం వల్ల ఏది చేయలేకపోయాను అనమాట. దాన్ని పట్టుకోనికి అమ్మవారి పండుగ ఈరోజు లాస్ట్ డే మళ్ళీ అంటే 2 అమ్మవార్లది నాగూరమ్మ, బాపనమ్మ అంటారనమాట. 2 అమ్మవారి పండుగలు ఈరోజు నాగూరమ్మది లాస్ట్ డే అనమాట. ఇంకా ఈరోజు బీభత్సం ఉంది. ఈరోజు కాళ్ళకి దెబ్బలన్నీ చాలా తగిలేసాయి. కానీ అమ్మవారిని పట్టుకోవడానికి మాత్రం ఎవరు ఎక్కువ మంది లేక మేము అమ్మవారిని 4 ఊర్లు మొత్తాన్ని తిప్పి తీసుకొస్తారనమాట. ఈరోజు అమ్మవారిని గుడికి తీసుకెళ్తారు. చాలా రోజుల నుంచి నేనే వెనకాల ఉంటున్నాను అనమాట. దానివల్ల నాకు చాలా అంటే ఏ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే ఈరోజు మీకు అమ్మవారి పండుగను చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను అనమాట. మీరు చూడండి, అంటే 4 ఊరు వైపు తిరుగుతాయి అనమాట అమ్మవారు. మొత్తం తిరిగి చివరాఖరికి మనకేం వస్తాయి అంటే వాళ్ళకేం వెళ్తాయి అవన్నీ మొత్తం అంతా రికార్డ్ చేశాను. 4 వైపులు అంటే అమ్మవారి దాసుళ్ళు వాళ్ళందరంట 4 ఊర్లు దాసుల దగ్గరికి తీసుకొని వెళ్ళి అమ్మవారు వచ్చేదాకా అక్కడ ఉంచుతారు. అక్కడ అమ్మవారు వచ్చిన వల్ల ఇంత లేట్ అయింది. ఇక్కడైతే చాలాసేపు దాకా ఉంచి అమ్మవారు పూనిన తర్వాత తీసుకొని వెళ్ళారనమాట. మొత్తం మేము ఈ మొత్తం కార్యక్రమం అవ్వడానికి మొత్తం టైం ఎంత అయిందంటే నైట్ 11 అలా అయింది. 11కి మళ్ళీ ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టారు. అవి కూడా తీశాను, అవి కూడా చూస్తారు. అమ్మవారిని దించేసిన తర్వాత అంటే ప్రోగ్రాంలు పెట్టారనమాట. D16 నుంచి తన పేరు ఏదో కానీ నా పేరు గుర్తులేదు, కానీ D16 నుంచి వచ్చారు 2 సెలబ్రిటీ, పవన్ ఒకటిని ఇంకోటి ఎవరో కానీ అమ్మాయి పేరు తెలియదు నాకు. తీసుకొచ్చారు, ప్రోగ్రామ్స్ అవి జరిగాయి అనమాట. దాంతోపాటు మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. నాగూరమ్మని తీసుకెళ్ళడం వల్ల మళ్ళీ రేపు బాపనమ్మని అనమాట. రేపటి నుంచి మళ్ళీ 1 వీక్ ఉంటుంది. 1 వీక్ దాకా ఉండి మళ్ళీ మంగళవారం అంటే మళ్ళీ మంగళవారంకి మళ్ళీ అమ్మవారిని మళ్ళీ ఆ గుడిలో చేస్తారనమాట. మా సైడ్ ఇది మా ఊరి పండగ అనమాట. పూడిమడక మా ఊరు. దాంట్లో జరిగింది క్లియరెన్స్గా అంటే మొత్తం అంతా జరిగి టైం అయిపోయిన తర్వాత గణేష్ సాంగ్ వేశారనమాట. గణేష్ సాంగ్ వేశారు, ఇంకా చాలా వేశారనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ మాకు మాత్రం ఘటాల ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయి ఉదయం మార్నింగ్ అయినట్టునే మా ఇంటికి ప్రసాదం తీసుకొచ్చారనమాట. అమ్మవారి ఘటాల్లో పెట్టింది. ఎందుకంటే ఘటం మోసింది మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను, పంచాలన్నమాట.